నమస్కారాలు. తెలంగాణ పర్యటనకు వస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు మా బీసీ బిడ్డలకు ముందు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట చెప్పే ప్రయత్నంలో భాగంగా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బీసీ బిడ్డలకి ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో 42% రాజకీయ విద్య ఉద్యోగ కల్పన కోసం ఈరోజు కులగణన జరిపినటువంటి తీరు, ఆ తదుపరి తెలంగాణ చట్ట సభలో 2 తీర్మానాలను కూడా చట్టం రూపంలో చేసుకున్న సందర్భం, రాజకీయ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేసేటువంటి చట్టాన్ని, విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా 42% ఇచ్చేటువంటి అవకాశాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఆ బిల్లును ప్రవేశపెడితే, సాటి బీసీ బిడ్డగా నేను ఆ సభలో ఆ బిల్లును బలపరిచే అవకాశం వచ్చి మాట్లాడేటువంటి సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో చట్టం రూపంలో 42% రిజర్వేషన్ అమలుకు ముందుకు అడుగు పడ్డ తర్వాత ఈరోజు మీరు సంవత్సరం అవుతున్నా ఎందుకు మా బీసీ బిల్లుకు మీరు ఆమోదం పొందలేదో ఈ తెలంగాణ సభలో చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు ఉందని చెప్తాము.